15-16 ఈ సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి గంట మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. 13 జిల్లాలకు గాను 1000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నాం. 437 కోట్ల రూపాయలు సబ్సిడీ, 375 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు, NSFDC సఫాయి కర్మచారి కార్పొరేషన్ ఇవన్నీ కలిపి మొత్తం 1010 కోట్ల రూపాయలంటే గతంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా 1000 కోట్ల 13 జిల్లాలకి 1010 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రిలీజ్ చేయడం అనేది ఎక్కడా చరిత్రలో జరగలేదు. చరిత్ర సృష్టిస్తున్నాం. ఎందుకు అంటే దళిత గిరిజనుల పట్ల అనుకున్నటువంటి చిత్తశుద్ధి, అంకిత భావం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఏ రాష్ట్ర కానీ ఎవరు కూడా సాహసం చేయాల అసలు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, ఇంత పెద్ద ఎత్తున దళితుల గిరిజనుల అభివృద్ధికి పాటుపడటం అనేది ఉద్యోగాల కోసమే కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దళితుల గిరిజనుల ఎదగాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. అసలు నెల్లూరు జిల్లాకే ఒక మహర్దశ రాబోతుంది. ఇది నేను ఊరికే చెప్పే మాటలు కాదు. కృష్ణపట్నం పోర్టు కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, ఇక్కడ వచ్చే పవర్ ప్లాంట్స్ కానీ, తర్వాత తెలుగుదేశం ప్రాజెక్ట్ని మిగతా పనులు కంప్లీట్ చేయడంలో కానీ మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు కాబోతుంది. ఇక్కడ వచ్చేటువంటి SEZలకు సంబంధించినంత వరకు అన్ని SEZs కనుక మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఈ నెల్లూరు జిల్లా మొత్తం కూడా స్వరూప స్వభావాలు మారిపోయి ఇటు మద్రాసు దగ్గరగా ఉంటుంది, పోర్టుకు దగ్గరగా ఉంటుంది. ఇంకోటి కృష్ణపట్నం పోర్టు నుంచి కూడా ఆ రాయలసీమకు ఒక రైల్వే లైన్ వస్తుంది. ఆ లైన్ కనుక కంప్లీట్ అయిపోతే, టెండర్స్ అయిపోయినాయి, వర్క్స్ కూడా స్టార్ట్ చేసాము. అది కనుక కంప్లీట్ అయిపోతే ఇవాళ తమిళనాడు నుంచి చెన్నై పోర్టు నుంచి వచ్చేటువంటి సగం ట్రాఫిక్ ఇక్కడికి వచ్చి అసలు ఈ ప్రాంతం స్వరూప స్వభావం మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. ఎంత పట్టుదలతో ఉన్నారంటే దీన్ని ఒక సవాలుగా తీసుకున్నారు. సమస్యల్ని సవాలుగా తీసుకుని, కష్టాలని ఛాలెంజ్గా తీసుకుని, కష్టాలని అధిగమిస్తూ ప్రతి ఒక్క ప్రతిబంధకాలు కూడా ఈజీగా ఆలవాకుగా జయించుకుంటూ పోతూ మొక్కమని దీక్షతోటి పట్టుదలతోటి సమస్యల సుడిగుండంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో, సంక్షేమ బాటలో, అభివృద్ధి బాటలో దూసుకుపోయేట్టుగా వారు అహర్నిశలు కష్టపడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తున్నారు. అడుగుపెరిగినటువంటి పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. శాంతి, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సమసమాజం విలువలతో ఉన్నటువంటి ఒక మంచి రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రపంచంలోనే అభివృద్ధిలో నెంబర్గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారు చేసే కృషిలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. ఇవాళ 65,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్స్ కే ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పేసి నేను గర్వంగా మీ అందరికీ చెప్పడం. ఎవరైనా ఒక నాయకుడు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ పంపించే నాయకుడు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలను. ఇటు పెన్షన్ కానీ, సంక్షేమం కానీ మొత్తం అన్ని ప్లాన్లు, DC సప్లాన్ కానీ, SC సప్లాన్ కానీ, ST సప్లాన్ కానీ ఇవన్నీ కలుపుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాలు మాత్రమే వెచ్చించేటువంటి ప్రభుత్వ విధానం ఉంది భారతదేశంలో. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సౌకర్యంగా మనవి చేస్తూ, మేము సెలవు ఈ సమయం లేదు కాబట్టి సెలవు తీసుకుంటూ మరి ఒకసారి మళ్ళా అనేక ప్రాజెక్టులు బట్టి, అనేక నిధులు బట్టి నేను అనౌన్స్ చేసిన కాదు, మంజూరు చేసిన తర్వాత మళ్ళా మీకు వస్తుంది దగ్గరకు వచ్చి వాటన్నిటిని కూడా ఫౌండేషన్స్ పెట్టింది కానీ వాటి ఉత్సవాలన్నీ కూడా మనం జరిపించుకుంటామని తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, గౌరవ MLCలు, చైర్పర్సన్స్, మున్సిపల్ చైర్పర్సన్స్ అందరూ కూడా చాలా ఘనంగా స్వాగతం పలికారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసేటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు ఇచ్చి మహిళల్లో నాయకత్వాన్ని ప్రోత్సహించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత డ్వాక్రా మహిళలను ప్రోత్సహించి ఆ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి డ్వాక్రా గ్రూపుల ద్వారా, సంఘాల ద్వారా లక్షలాది మంది, కోట్లాది మంది మహిళలను ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు.